వెల్కమ్ టు సుందర్ షాట్స్. సోషల్ మీడియాలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేసింది. ఢిల్లీ పీఠాన్ని వణికించింది. వేలాది మంది యువత మేము కాక్రోచ్లమే అంటూ ఢిల్లీ జంతర్ మంతర్కు చేరుకున్నారు. ఉదయం కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతిలో పట్టుకొని బయటకు వచ్చిండు. వస్తూనే 5 మంది విద్యార్థుల మరణానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోవాలి అంటూ కామెంట్ చేస్తూ ఎయిర్పోర్ట్లో నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసుల నుంచి పర్మిషన్ దొరికింది అంటూ కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అభిజిత్ దీప్కే జంతర్ మంతర్కు చేరుకునే లోపే వేలాది మంది విద్యార్థులు యువకులు అక్కడికి చేరుకున్నారు. అభిజిత్ దీప్కే ఎంట్రీ తోటి పెద్ద ఎత్తున నినాదాలతో దద్దరిల్లింది అక్కడి జంతర్ మంతర్. ఒకటే ఒక నినాదం, దొరికిపోయావు ధర్మేంద్ర ప్రధాన్, గద్దె చోడ్, దిగిపో, గద్దెను వీడు. విద్యార్థుల మరణాలకు కారణమైన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో అంటూ ఒకే ఒక్క నినాదాన్ని గట్టిగా స్పష్టంగా సూటిగా నినదించారు ఆ విద్యార్థులు యువత. ఈ నిరసనకు వచ్చే కంటే ముందే చాలా క్లియర్ గా చెప్పారు, మనం జాతీయ జెండాలతో వద్దాం, పూలు తీసుకొద్దాం, పుస్తకాలు తీసుకొద్దాం, ఇక్కడ ఎలాంటి అల్లర్లు చెలరేగడానికి వీలు లేదు, శాంతియుతంగా మనం నిరసన వ్యక్తం చేద్దామంటూ కాక్రోచ్ జనతా పార్టీ ముందే ప్రకటించింది. దాన్ని అనుసరిస్తూ కొద్దిమంది భగత్ సింగ్ ఫోటోలతో వచ్చారు, సావిత్రి ఫూలే ఫోటోతో వచ్చారు. సిజేపీ ఫౌండర్ బాబాసాహెబ్ ఆటోబయోగ్రఫీ చేతిలో పట్టుకొని తన నిరసనలో పాల్గొన్నాడు. అభిజిత్ మాట్లాడుతూ 11-12 ఏళ్ల నుండి హిందూ ముస్లిం రాజకీయాలు చేస్తున్నారు. ఈ హిందూ ముస్లిం రాజకీయాలతో మనకేమైనా వచ్చిందా, మనకేమైనా ఒరిగిందా, అసలు ఈ హిందూ ముస్లిం రాజకీయాలతోటి మనకేమైనా ఉద్యోగాలు వచ్చాయా అంటూ సూటిగా ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో పుట్టిన ఒక పార్టీ ఏం చేస్తుంది అంటూ 6-7 రోజుల నుంచి నన్ను ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి మీ కెమెరాలను వెనక్కి తిప్పండి, అక్కడ వచ్చిన కాక్రోచ్లను దేశానికి చూపించండి అంటూ అభిజిత్ దీప్కే మాట్లాడాడు. అంతేకాదు, మా అమ్మ, మా చెల్లి, మా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు, ఇండియాకు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారని, జైల్లో పెడతారని భయపడుతున్నారు. అయినా సరే నిరుద్యోగుల కోసం, ఈ యువత కోసం తప్పనిసరిగా నేను ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ అభిజిత్ ప్రకటించిండు. ఆయన ప్రసంగంలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోవాలి, విద్యార్థులకు యువతకు న్యాయం జరగాలి అంటూ మాట్లాడిండు. సో ఇక్కడ ఇట్లా జరుగుతుంటే మరోవైపు ఢిల్లీ పోలీసులు 150 మంది ఫోటోగ్రాఫర్లను హైర్ చేసుకున్నారు. ఎందుకు? అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని క్లోజప్ ఫోటోలు తీయాలి, వీళ్ళ ప్రొఫైల్స్ తయారు చేయాలి అంటూ ముందే సోషల్ మీడియాలో ఒక అలజడిని, భయాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కరూ భయపడలేదు. ఢిల్లీలో ఉన్న అన్ని యూనివర్సిటీ విద్యార్థులు వచ్చారు, యువత వచ్చారు, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. వేలాది మంది యువజనులు, విద్యార్థి సంఘాలు సంఘీభావం వ్యక్తం చేశాయి. ప్రతి ఒక్కరూ మేము కాక్రోచ్లమే అంటూ ఆ నిరసనల్లో పాల్గొన్నారు. నినాదాలతో ఆ జంతర్ మంతర్ దద్దరిల్లింది. సో మొత్తంగా ఒక కాన్స్పిరసీ థియరీలు నిన్న మొన్న వరకు ప్రచారం చేశారు, ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు జంతర్ మంతర్కి వచ్చి అలజడి సృష్టిస్తారు, పోలీసులపై రాళ్లు రువ్వుతారు, విద్వేష ప్రసంగాలు చేస్తారు, దేశ వ్యతిరేక నినాదాలు చేస్తారంటూ అనేక తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ప్రాపగండా ప్రచారాలు చేశారు బీజేపీ ఐటీ సెల్, అదేవిధంగా బత్తాయిలు. కానీ ఈరోజు యువత చాలా క్లియర్గా, శాంతియుతంగా నిరసనను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకే ఒక్క డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో అంటూ
నినదించారు. యువత అనుకుంటే సాధించలేనిదేదీ లేదని మరోసారి నిరూపించారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనను గనుక ఇబ్బంది పెడితే, అరెస్టులు చేస్తే తాను 42 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని ప్రముఖ యాక్టివిస్ట్ సైంటిస్ట్ సోనం వాంగ్చుక్ ప్రకటించారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది మేధావులు, ప్రోగ్రెసివ్ వ్యక్తులు, శక్తులు ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసే నిరసనకు అవకాశం ఇవ్వాలని చెప్పి మాట్లాడారు. యువతకు సంబంధించిన ఆస్పిరేషన్స్ కు బలం ఉంది. నిరుద్యోగ యువత ఆకాంక్షలు ఉన్నాయి, విద్యార్థుల ఆకాంక్షలు ఉన్నాయి. ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ సోషల్ మీడియా పేజీలలో, ప్రొఫైల్స్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలను, వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ తమ మద్దతును తెలుపుతున్నారు. ఇండిపెండెంట్ వెబ్ పోర్టల్స్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఐటీ సెల్లు, గోధి మీడియా అక్కడ లేనివి ఉన్నట్టు సృష్టించి కొన్ని ప్రచారాలు చేస్తుంటే ఎప్పటికప్పుడు కాక్రోచ్ ఈస్ బ్యాక్ అనే ట్విట్టర్ పేజీలో వాటిని స్క్రీన్ షాట్ తీసి పోస్టింగ్లు ఒకవైపు జరిగాయి. ఈ ప్రోగ్రెసివ్ అంశాల మీద దేశమంతా నిలబడ్డది. ఏదైతే ఈ ఉద్యమానికి ఫేస్గా ఉన్న యువనేతలు నిజంగా మీకు పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ఆ ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ముందుకు తీసుకెళ్తున్న క్రమంలోనే మరింత మంది సంఘీభావం చెప్తారు. కాక్రోచ్ జనతా పార్టీ విజయవంతంగా తమ తొలి నిరసనను కంప్లీట్ చేసింది. అదే జంతర్ మంతర్ వద్దకు బీజేపీ అభిమానులమంటూ, సపోర్టర్లమంటూ లోకల్ గూండాలు వచ్చి అల్లరి చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది అవుతుందని పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు. మరిన్ని అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.